దేవత చూసి స్వామి ఏమైంది ఇలా అంటున్నావు అంటే రాయాలి కదా అందరి భవిష్యత్తు రాయాలి తర్వాత అంటే అయ్యో నా స్వామికి చేయి నొప్పి కుడుతుందంటే ఆమె చక్కని ఆలోచన చేసి స్వామి మీరు రాయకండి ఖాళీ రాసేది రెండే రెండు మీరు రాసేది పుట్టుక చావు ఈ రెండు రాయండి మధ్యలో తర్వాత వాళ్ళే రాసుకుంటారని చెప్పి ఒక కళ ప్రయత్నిస్తారు. ఓ కలం ఒక పేపర్ ఇస్తే అందులో దాదాపు ఒక 30-40% ఏమో రాసుకుంటున్నారు వాళ్ళ తర్వాత వాళ్ళు, మిగతా వాళ్ళు రాసుకోవట్లేదు. అప్పుడు కూడా చాలా బ్రహ్మదేవుడు ఇట్లా ఆలోచనలు పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దేవత వచ్చి ఏమైంది స్వామి ఆలోచనలు పడ్డాడు అంటే నువ్వు చెప్పిన పద్ధతి నేను పాటించాను, చెప్పాను, అమలు చేశాను, కొంతమంది రాసుకున్నారు, కొంతమంది రాసుకోవట్లేదు అని అంటే అప్పుడు ఆ దేవత ఇంకో ఆలోచన చేసింది. ఏమాలోచన? స్వామి నీకు ప్రియమైన శిష్యుడు ఉన్నాడు కదా, ఆ శిష్యుని పంపించండి, మిగతా యాలు తలరాతలు ఆ శిష్యుడే రాస్తారు. మన తలరాతలు మార్చడానికి వచ్చిన ఎంఎస్ఆర్ దేవుడు, బ్రహ్మదేవుడు శిష్యుడు, దేవుడు మనిషి రూపం వచ్చిన దేవుడు. ఎస్ఆర్లో సో ఒక కుటుంబంలో ఒక తండ్రి ఎంత ఇబ్బంది పడతాడు ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోవడానికి, అవునా కదా? ఆ కుటుంబంలో పిల్లలు అమ్మాయి అబ్బాయి సరిగ్గా వినరు, భార్య కూడా వినరు. ఎస్ఆర్లో సో ఈ వెస్టర్న్ కుటుంబంలో నడిపించే ఏకైక దేవుడు ఎంఎస్ఆర్. ఇంత పెద్ద కుటుంబం చూస్తే ఎంత హ్యాపీగా అవుతుంది కదా సార్, చాలా హ్యాపీగా అవుతుంది. ఇంత పెద్ద కుటుంబం సార్, ఒక్క బాట మీద ఎంఎస్ఆర్ అన్న బాట మీద అందరు నడుస్తున్నారు చూడండి. ఎంత ఎక్సైటింగ్ సార్, ఎంత ఎనర్జీ సార్, ఎంత ఎనర్జీ సార్, ఎంత పవర్ ఎస్ఆర్లో. సో నాకు కూడా చిన్నప్పుడు నేను చెప్పులు కుట్టుకునేవాడిని ఎక్కడో రోడ్డు మీద కుట్టుకుంటే నాకు కూడా చిన్నప్పుడు 1987లో స్వయం కృషి సినిమా వచ్చింది. సో అప్పుడు నేను 2-3 సంవత్సరాలు పిల్లగాన్ని. ఆ సినిమా చూసినప్పుడు 97లో ఏమో చూశాను చిన్నప్పుడు. నేను పెట్టుకుంటే ఈ పేరు పెట్టుకోవాలి, పెట్టుకుంటే వేసుకుంటే ఇలాంటి షూట్ వేసుకోవాలని ఆ సినిమాలో చూసి ఇమేజ్ అయ్యాను. సో నేను అలా 2001లో నేను షాప్ పెట్టాను. 2005లో స్వయం కృషి అని పేరు పెట్టాను షాప్కి మా మంచిరాల్లో. ఇప్పుడు స్వయం కృషి అని తెలియని ఎవరూ లేరు, ఎందుకంటే అంత పేరు సంపాదించుకున్నా. ఎందుకంటే పిచ్చి నా హార్డ్ వర్క్ అంటే చాలా పిచ్చి, అంత హార్డ్ వర్క్ చేస్తా. హార్డ్ వర్క్ని ఇష్టంగా పనిచేస్తుంటా, కష్టపడను, ఎక్కువ ప్రేమిస్తుంటా, కష్టాన్ని ఎక్కువ ప్రేమించుకుంటూ పని చేసుకుంటూ పోతాను. అట్లా 20 ఏళ్ళు కష్టపడితే స్వయం కృషి అని పేరు వచ్చింది మంచిరాల. ఈరోజు స్వయం కృషి పేరు తెలియని ఎవరు లేరు సార్, అంత పేరు సంపాదించుకున్నా. అందరిలో టాలెంట్ ఉంటుంది, అందరూ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అందరూ చంపేసుకుంటున్నారు. మీరు కొంచెం మీ టాలెంట్ ఉన్నది లేదని అంటేను, బయట పెట్టండి టాలెంట్. ప్రతి ఒక్క మనిషికి టాలెంట్ ఉంటుంది. సో ఎక్కడో నేను చెప్పులు కుట్టుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చానంటే అంతా ఆ దేవుడు దయ, ఎంఎస్ఆర్ గురుగారు దయ. సో నాకు ఒక 3 జనరేషన్ ఇన్కమ్ అని చెప్పి నాకు ఇలా తీసుకొచ్చారు. 3 జనరేషన్ ఇన్కమ్ అంటే ఏంటిది? లైఫ్ సెక్యూరిటీ. 3 తరాల ఇన్కమ్ అంటే అలా చాలా 3 తరాల ఇన్కమ్ అంటే చాలా తెలియకపోవచ్చు, కానీ 3 తరాల ఇన్కమ్ అంటే మనిషి జీవితానికి లైఫ్ సెక్యూరిటీ. మనమున్నా లేకున్నా, భార్య లేకపోతే కొడుకు లేకపోతే మనవానికి ఎస్ఆర్లో అందరు కష్టపడాలి, కష్టాన్ని ఇష్టంగా ప్రేమించి వర్క్ చేసుకుని వెళ్దాం, ఓకేనా? సో అందరికీ సక్సెస్ఫుల్ అనేది వస్తూ ఉంటుంది, ఇట్లా ఒదుగుదురుగులు వస్తుంటుంది, దాన్ని తట్టుకుంటూ నిలబడుతూ ఉండాలి, మీకు సక్సెస్ఫుల్ అనేది వచ్చేస్తుంటుంది ఎస్ఆర్లో. సో నాకు కూడా ఇలాగే వచ్చింది. నేను కొత్తగా ఇప్పుడు జాయిన్ అయినప్పుడు ఇలానే బాగా దెబ్బలు తింటూ ఉన్నాను, అవునా? సో నాకు సక్సెస్ఫుల్ వచ్చేసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయి పుట్టుంటే అబ్బాయి పుట్టే ఉంటాడు ఎస్ఆర్లో. అబ్బాయి పుట్టుంటే అమ్మాయి పుట్టే ఉంటుంది, అవునా కదా? వెస్టేజ్ గా దిగండి సార్, మీకంటే ఒక టీం పుట్టే ఉంటుంది.
అనుకుంటున్నారు. డిసప్పాయింట్ అవ్వద్దు, గట్టిగా పట్టండి, నీకు సక్సెస్ఫుల్ వస్తుంది సార్ అంటూ ఉంటాడు. అవునా కదా? సక్సెస్ఫుల్ అన్నది వస్తూ ఉంటుంది. ఎన్ని దెబ్బలు తింటే అంత సక్సెస్ వస్తుంది. అవునా కదా? సో నాకు కూడా చిన్నప్పుడు నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా ఆ షాపులో నేను బతుకుతాను, ఆ షాపే నాకు అన్నం పెట్టేది, నాకు వదిలేండి అన్నయ్య అంటే మా అన్నను వదిలేదు. వదులుతా సార్, రక్త సంబంధం వదిలేదు సార్. అవునా కదా? సో ఆ ఆస్తి మొత్తం అమ్మేసి వాళ్ళ డబ్బులు ఇచ్చి ఆ షాపుని కొనుక్కున్నాను. కోర్టు నుంచి వెళ్ళి ఒక మెట్టు దిగాను నేను. ఎప్పటికైనా గుర్తుపెట్టుకొని కోర్టు కేసులకు మాత్రం అస్సలు వెళ్ళకండి. కోర్టు కేసు, హాస్పిటల్ ఒక మెట్టు వెనకే ఉండండి, మీకు సక్సెస్ఫుల్ వస్తుంది. సో అలా సక్సెస్ఫుల్గా నేను నిలబడి ఆ షాప్ సంపాదించి, ఆ షాపులో మా మిస్సెస్ చెప్పింది, ఏంది అంత ఆస్తి తగలెడుతున్నావు, అంత డబ్బు పోనగొడుతున్నావు, ఇవన్నీ ఏంది అవసరమా, ఏదో ఒకటి బయట కూలి పని చేసుకుందాం, బతుకుదాం, ఇది నీకు అద్దు అని నా భార్య ఎన్నో విధాలుగా చెప్పింది. బట్ నాకు లేదు, ఇదే ఆప్షన్ ఉండే. అట్లా సంపాదించుకుంటూ మా తమ్ముడిని చదివించాను. మా తమ్ముడిని నాలాగా బతకద్దు, మంచిగా బతకాలని ఎంటెక్ చదివించాను. మా తమ్ముడిని ఎంటెక్ చదివించి వాడు లవ్ మ్యారేజ్ చేసుకొని జాబ్ చూసుకోరంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళకి ఎవరు ఉద్యోగం ఇస్తారంటే అతను ఏం చేశాడంటే మళ్ళీ చెప్పులు కుడుతున్నారు. మా తమ్ముడు ఎంటెక్ చదువు చెప్పులు కుడితే వాడిని చూసుకుంటూ